గుండె నిండా గుడిగంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి వెళ్ళిపోవడంతో సురేంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకు నువ్వు శృతిని వెళ్ళమని చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. శృతిని వెళ్ళొద్దంటే శృతి మన మాట వింటుందా? అది వెళ్ళకుండా ఉంటుందా? శృతిని వెళ్ళొద్దని చెప్తేనే మనం శృతికి కాని వాళ్ళం అవుతాము. వెళ్ళమన్నాం కాబట్టి మంచివాళ్ళలాగా ఉన్నాము. వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పి సంతోషంగా వెళ్ళింది అని అంటూ ఉంటుంది శోభ. అంటే మన అమ్మాయిని మన ఇంటి దగ్గరే ఉంచాలన్న ప్లాను అటర్ ఫ్లాప్ అయినట్టేనా అని అంటూ ఉంటాడు సురేంద్ర. లేదండి, అయినా ఇల్లరికం తెచ్చుకోవాలని మనం రవిని అనుకున్నాం, కానీ అమ్మాయి కాపురం పోవాలని మనం అనుకోలేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు వెళ్ళనివ్వడమే కరెక్టు. ఎందుకంటే వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకోవడం లేదు. మన అమ్మాయి మన ఇంటి దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను. అలాగే రవితో కలిసి ఉండాలి. రవినే శృతికి సరిపోయినవాడు. ఎందుకంటే దానికి ఉన్న తిక్కకి రవి అయితేనే సర్దుకుపోతాడు. అందుకని రవి మాత్రమే కరెక్ట్ అయిన మొగుడు మన శృతికి. ఎప్పటికైనా వాళ్ళిద్దరిని ఇల్లరికం తెచ్చుకోవాల్సిందే. తీసుకొస్తాను. నేను ఆ ప్రభావతి దగ్గరికి వెళ్ళి శృతి ఇంటికి రావడానికి కారణం నేనేనని చెప్తాను. డబ్బు ఆశ చూపించి ఆ ప్రభావతిని మార్చేసి అప్పుడు ఈజీగా శృతిని రవిని ఇల్లరికం తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది శోభ. ఏదేమైనా ఆ బాలుగాడు ముందు నా పరువు పోయింది, తల తీసేసినట్టు అయ్యింది అని అంటూ ఉంటాడు సురేంద్ర. తరువాత ఇక మీనా అయితే అందరూ టిఫిన్స్ అయ్యాక తను టిఫిన్ పెట్టుకుంటూ ఉంటుంది. ఒక ఇడ్లీ కొద్దిగా చట్నీ ఉంటుంది, అదే తింటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి, తిను, బాగా తిను, నువ్వు చేసిన రచ్చకి నీ మొగుడు రెచ్చిపోయి శృతి వాళ్ళ నాన్న కొట్టి నా చిన్న కొడుకుని చిన్న కోడల్ని ఇంటికి రాకుండా చేశాడు. నువ్వు మాత్రం కుంభాలు కుంభాలు మెక్కుతున్నావు అని ప్రభావతి తిడుతూ ఉంటుంది మీనాని. ఏంటత్తయ్య, అంటే ఇది కూడా తినొద్దంటారా? నేనేమి ఇడ్లీలు తినడం లేదు. అందరూ తినంగా ఒక్క ఇడ్లీ మిగిలింది, అదే తింటున్నాను. అది కూడా తినొద్దంటే మానేస్తాను. అది తినే వరకు రాత్రంతా కూడా అరిగేటందుకు తిరుగుతూ ఉంటాను అని అంటూ మీనా చెప్తుంది. మీరంటే మీ కొడుకు బిర్యానీ తెచ్చిస్తాడు, అప్పుడు ఆ బిర్యానీ తింటారు కడుపు నిండా. ఇప్పుడు కూడా రవిని బిర్యానీ తీసుకురమ్మని చెప్తారా అని మీనా అయితే కోపంతో చెప్తూ ఉంటుంది సమాధానం ప్రభావతికి. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చి విజిల్ కొడుతూ ఉంటాడు. ఇక విజిల్ విని, రే ఏంట్రా ఆ విజిల్ కొట్టడం ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం. విజిల్ కొట్టే పని మీ అమ్మది కదా అని అనడంతో, మీ ఆవిడ విజిలు భార్యాభర్తల్ని విడదీయడానికి కొడుతుంది, కానీ నేను మాత్రం భార్యాభర్తల్ని కలపడానికి కొట్టాను చూడు అని అంటూ రవి శృతిని పిలుస్తాడు. అప్పుడే రవి శృతి అయితే లోపలికి వస్తారు. వచ్చిన తరువాత ఇక రవిని శృతిని చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి రవి శృతిని చూసి, ఇన్ని రోజులు ఈ శృతి గొడవలో పడి మా నాన్న గురించి అత్తయ్య అడగడమే మర్చిపోయారు. ఇప్పుడు శృతి వచ్చేసింది, గొడవ మొత్తం కూడా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా మీద పడుతుందేమో అత్తయ్య, ఏం చెయ్యాలో ఏంటో, మళ్ళీ కొత్త టెన్షన్ మొదలయ్యింది అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక రవి వచ్చేసారా, శృతి రాకపోతే నువ్వు కూడా రావేమో, శృతి ఇంకా ఇంటికి రాదేమో అని చాలా భయమేసింది, మీరు వచ్చేసారు అదే చాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక శృతి అయితే, జరిగిందంతా అందరం కూడా మర్చిపోదాం, ఈరోజు కొత్త రోజుని స్టార్ట్ చేద్దాము అని అంటూ ఉంటుంది శృతి. రే రవి, అసలు ఇంటికి రాకుండా నువ్వేం చేసావురా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏం చేస్తాడో, గుడి దగ్గర అడుక్కొని మాత్రం లేడులే అని అంటూ గుడి మ్యాటర్ అయితే ఎత్తుతాడు బాలు. అది విని, గుడి ఏంటన్నయ్యా అని అంటూ ఉంటాడు రవి అయితే. ఏముంది అది అని చెప్పబోతూ ఉంటే, రే నువ్వు ఆపు, రే రవి, అన్నీ కూడా మర్చిపోయి ఇంటికి తిరిగి వచ్చారు అదే చాలు. అమ్మ శృతి, మనసులో జరిగినవన్నీ ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా ఉందాము అని అంటూ ఉంటే, నేను ఎప్పుడో మర్చిపోయాను అంకుల్, నా మనసులోంచి తీసేశాను అని అంటూ ఉంటుంది శృతి అయితే. రే రవి, నీ కోసం నేను భోజనం చేయడం లేదని తెలుసుకొని నా కోసం బిర్యానీ వండి పంపించావు చూడు,
అప్పుడే నాకు అర్థమైందిరా, నన్ను వదిలి నువ్వు ఉండలేవని, నేనంటే ఎంత ప్రేమో అని ప్రభావతి అంటుంది. అప్పుడే ఇక రవి అయితే నేను బిర్యానీ వండిచ్చానా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే రవి కాలు తొక్కుతాడు. నేనే వండిచ్చాను, వండి పంపించానని చెప్పరా అని అంటూ ఉంటాడు. బాలు నేనే పంపించానమ్మా అని అంటూ ఉంటాడు. రవి అయితే తర్వాత రోహిణి అయితే శృతితో అంటూ ఉంటుంది, ఏంటి శృతి, మీ నాన్నకి జరిగిన అవమానం మామూలు అవమానం కాదు, అన్నీ మర్చిపోయి నువ్వు బాలు మాట విని బాగానే తిరిగి వచ్చావు, అయినా మనసులో ఏదో బాధ ఉంటుంది కదా అని అంటూ మళ్ళీ కూడా పాత గొడవల్ని లేపుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు రవితో, చూసావా ఎలా మళ్ళీ పాత గొడవల్ని తీసుకొచ్చి పుల్లలు పెడుతుందో పార్లలమ్మ అని అంటూ ఉంటే అప్పుడే శృతి అయితే, చూడు రోహిణి, అసలు నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను, మళ్ళీ నువ్వెందుకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నావు? ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉన్నాను, నాకు లేని బాధ నీకెందుకు అని అంటూ రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. అవును రోహిణి, పాత విషయాలు తవ్వుకొని మళ్ళీ ఎందుకు గొడవలు పెట్టుకోవడం, అవి మాట్లాడకపోవడమే మంచిది అని మీనా కూడా చెప్తుంది. ఈ సెలబ్రేషన్స్ మనకి గుర్తుండిపోవాలని నేను కేక్ కూడా తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక శృతి అయితే రవి శృతి ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తూ ఉంటారు. కేక్ కట్ చేశాక, ఆంటీ అంకుల్ మీరు కూడా ఒకరికొకరు తినిపించుకోండి అని అంటూ ఉంటుంది శృతి. అందరూ కూడా ఒకరికొకరు కేక్ అయితే తినిపించుకుంటూ సంతోషంగా ఉంటారు. సంజయ్ అయితే, మౌనికని మీ ఇంటికి తీసుకొచ్చాను చూడు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటే అది చూసి నేను ఆనందపడాలి అని సంజయ్ అంటాడు. నా పుట్టింటి వాళ్ళు బాధపడుతుంటే అది నేను చూసి తట్టుకోలేను, నేను రాను అని మౌనిక అంటుంది. మనిద్దరం చెరో సగం, నువ్వు నాకు అర్ధ భాగానివి, మరి నేను సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగానే ఉండాలి. లోపలికి రా, నువ్వు రావాల్సిందే. లోపలికి వచ్చాక మీ వాళ్ళు ఏడుపులు, నీ నవ్వులు నేను చూసి ఆనందపడాలి. అబ్బా, ఆ మజానే వేరు, పద వెళ్దామని మౌనికని బలవంతంగా లోపలికి తీసుకువెళ్తాడు. అలా లోపలికి ఆనందంగా వచ్చిన సంజయ్ అయితే అందరూ సంతోషంగా చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మౌనిక బాధపడుతూ లోపలికి వచ్చి తన పుట్టిల్లు అంతా కూడా సంతోషంగా ఉండడం చూసి మౌనిక అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇక మౌనికని చూసి కుటుంబం మొత్తం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మీరందరూ కూడా ఎప్పటిలాగే ఇలా కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ఉంటే నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది, ఇలాగే ఉండాలి అని అంటూ ఉంటుంది మౌనిక. కుటుంబం ఇంత సంతోషంగా ఉన్న వేళ ఆడబొడుచు లేదని దిగులు మొత్తం పోయింది అని సత్యం అంటాడు. సరైన సమయానికి భలే తీసుకువచ్చారు మా అమ్మాయిని అల్లుడు గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇటువైపుగా ఏదో పని మీద వెళ్తూ మా వాళ్ళని చూడాలని మౌనిక అంటే, తీసుకొచ్చాను అత్తయ్య అంటూ అమాయకుల్లా నటిస్తూ అబద్ధం చెప్తాడు. సంజయ్ అయితే, అవును మీ ఇద్దరూ కూడా విడిపోయారు అన్నారు, వేరువేరుగా ఉంటున్నారని చెప్పారు అని అంటూ ఉంటాడు సంజయ్. ఎవరు బావ చెప్పింది మీకు? మేమేమీ విడిపోలేదు, ఏదో చిన్న గొడవ, భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి కదా, అలాగే బాలు అన్నయ్యకి శృతి వాళ్ళ నాన్నకి ఏదో కొంచెం మాట పట్టింపు వచ్చింది, ఇప్పుడంతా కూడా సరైపోయింది, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అయినా నాతో గొడవ పెట్టుకొని నాకు జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకన్నా ఎవరికి బాగా తెలుసు బావా అంటూ సంజయ్కి షాక్ ఇస్తాడు బాలు అయితే. ఆ తర్వాత ఇక బాలు అన్న మాటలకి సంజయ్ కోపంతో రగిలిపోతుండగా మీనా అయితే మీరు కూడా కేక్ కట్ చేయండి అని అంటూ చెప్తుంది. అప్పుడే కేక్ వంక చూసి మై ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పేసి ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సంజయ్. ఈ ఫ్యామిలీని ముక్కలు చేస్తానని చాకు తీసుకొని ఇక కేక్ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే, చాలు బావా, ముక్కలు ముక్కలుగా మా ఫ్యామిలీని ఎవరు చేయాలనుకున్నా నేను ఆ చాకునవుతాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అని అంటూ ఇండైరెక్ట్గా అయితే
చెప్తూ ఉంటాడు సంజయ్కి. ఇక ఇదంతా సంజయ్ అప్పుడే మౌనికకి కేక్ అయితే తినిపిస్తాడు. ఈ రోజుకు మా అమ్మాయిని ఇక్కడే ఉంచండి అని సత్యం అడుగుతూ ఉంటే, లేదండి, ఇద్దరికి కలిపి ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాము, తను రావాల్సిందే అని సంజయ్ అంటాడు. వెళ్ళొస్తానమ్మా, ఈరోజు నా కడుపు నిండిపోయింది, నాకు చాలా ఆనందంగా ఉంది, మా వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అని సంజయ్ని రెచ్చగొడుతూ ఉంటుంది మౌనిక మాటలతో. తర్వాత ఇక ముగ్గురు అన్నయ్యలు కూడా టెర్రస్ మీదకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత, రే, ఎప్పుడైనా డబ్బుడమ్మ మీద నువ్వు కోప్పడ్డావా అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే రవిని, నేను ఎప్పుడూ కోప్పడలేదు, నాకు కోపం వస్తే మాత్రం తను సైలెంట్ అయిపోతుంది, అలాగా ఎప్పుడూ కూడా గొడవ పడుతూ మళ్ళీ కలిసిపోతూ ఉంటాము అని అంటూ ఉంటాడు రవి. ఇంతలో శృతి ఫోన్ చేసి, ఎక్కడున్నావు రవి అని అడుగుతుంది. నేను టెర్రస్ మీద ఉన్నాను అని చెప్తూ ఉంటే, మీ మనోజ్ అన్నయ్యకి పొద్దున్నే ఉద్యోగం లేదు కాబట్టి నిద్ర లేకపోయినా పర్వాలేదు, నువ్వు పొద్దున్నే వెళ్ళాలి కదా, వచ్చి పడుకో అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక రవి అయితే ఇక శృతి ఫోన్ చేసిందని శృతి దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత రోహిణి ఫోన్ చేసి, ఎక్కడున్నావు మనోజ్ అని అడుగుతూ ఉంటుంది. టెర్రస్ మీద ఉన్నాను రోహిణి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా నాకు ఒంటరిగా రూమ్లో బోర్ కొడుతుంది, నువ్వు వెంటనే రూమ్లోకి రా అని చెప్పి రోహిణి అంటుంది. అప్పుడు మనోజ్ కూడా వచ్చేస్తాడు. ఇక ఇంతలో మీనా బాలుకి ఫోన్ చేస్తుందా లేదా అని బాలు అయితే ఆలోచిస్తూ ఉండగానే మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారండి, పడుకుందాం రండి అంటూ ఫోన్ చేస్తుంది. అప్పుడే బాలు టెర్రస్ మీదకి కిందకి వచ్చేటప్పుడు పూలమాలలు కడుతూ ఉంటే కాలు జారి పూల మీద పడిపోతాడు. అలాగే బాలు అయితే అలా ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఆనందంగా ఉంటారు బాలు మీనా. చూసారుగా ఫ్రెండ్స్, ఇంత ఆనందంగా ఉన్న ప్రభావతి కుటుంబంలో మళ్ళీ ఏదైనా సమస్య వస్తుందా, బాలు మీనాకి మళ్ళీ ఏదైనా సమస్య బాధ పెడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.